భారతి భారతి ఉయ్యాలో అవును, పాట రజాకర్ సినిమా. అవును. పాట వింటుంటే అంటే రజాకర్ల మీద కోపము, నిజాం మీద కోపం ఇవన్నీ పక్కన పెట్టండి. తెలంగాణ జాతి, తెలంగాణ ప్రజలు ఎంత బాధను అనుభవించారు, ఎన్ని కష్టాలను దాటారు, ఎన్ని కన్నీరు గార్చారు, ఎంత రక్తాన్ని కార్చుకున్నారు. మీరు దాంట్లో మధ్యలో రాస్తారు, అవును, తెల్లారితే వాళ్ళ బూట్ల చప్పులతో అవును. తెల్లారుతుంది. మా పల్లె తెల్లారే ఆ బూట్ల చప్పుల్లా, ఉమ్, ఆ గుర్రపు డెక్కల్లా డెక్కల్లా. అనేది ఇట్లాంటి రాశాను ఆ, నేను. తుపాకీ మోతల్లే అడుగడుగున ఆ. అనేది. అంటే ఇంత అంటే నేను ఇదే డిస్కషను సుద్దాల అశోక్ తేజ గారితో కూడా మాట్లాడాను. వారు కూడా చెప్పారు, అంటే ఈ పాట గురించి కాదు, అవును, ఆ సందర్భం గురించి, తెలంగాణ జాతి పడ్డ కష్టాల గురించి. సో మీరు చదివిన పుస్తకాలు కానీ, మీరు చూసిన సందర్భాలు కానీ, నాకు పాట గురించి వద్దు, సినిమా గురించి వద్దు, తెలంగాణ ప్రజల కష్టం గురించి, ఆ జాతి అనుభవించిన నరకం గురించి, వాళ్ళు అక్కడి నుంచి ఎదురు తిరిగిన తీరు గురించి ఏదైనా మీ నోటి నుంచి ఒక 2 మాట్లాడాలనుకుంటున్నాను సార్. అది అంత గట్టిగా రావడానికి కారణం ఇక్కడ అడుగడుగు కష్టాలు, అడుగడుగు రక్తబొట్టే చెందింది. అందుకే నేను ఆయా షేర్లో రాయడానికి కూడా అదే, మొల్దారం లేనివనరా నీకన్నా మొండివనరా ఇక వీకుతావా అని. అంటే ఒక క్షణానికి మొండి ధైర్యం వచ్చేసి పోరాటం ప్రారంభించారు. ఆ మొండి ధైర్యం రావాలంటే మన మామూలుగా చెప్తారు కదా, పిల్లిని కూడా ఒక రూమ్లో వేసి కొడితే పూలే అవుతుందని. దాన్ని ఎన్ని హింసలు పడితే అప్పుడు ఇక అసలు చావాలి, చావు దాకా అసలు చచ్చిపోయినా పర్లేదు అన్నంత తెగింపు ఎట్లా వస్తుందంటే అంత హింసించబడితే తప్ప ఆ ఒత్తిడిలోంచి రాదు సార్. మా కేవి నరేందర్ అన్న అని ఒక రచయిత ఉన్నాడు, నేను ఇన్స్పైర్ అయిన వాళ్ళల్లో అన్న ఒకడు. ఆయన రాస్తాడు, అణువని చూసి నువ్వు చిన్నదే అనుకునేవు, దాన్ని చులకనగా భావించేవు, అది ఎప్పుడూ అనుభవంపై నీ గుండెలోనే పేలుతుంది అంటాడు ఆయన. అట్లా అణువులాగా ఉన్న తెలంగాణ అనుభవంపై పేలేంతటగా వచ్చిందంటే ఎంత ఒత్తితే, ఎంత హింసిస్తే, ఎంత అరాచకాలు చేస్తే తప్ప రాదు. అంతకంతకు అరాచకాలు జరిగాయండి. అది నేను చాలా చదివిన బుక్స్ ఉన్నాయి. దానికి మా కళ్ళ ముందు నడయాడిన కవి నాగొడవ అని అసలు జనానికి ఒక ధైర్యాన్ని ఇచ్చి, తొలగి తోయబడచ్చు తోసుకుపోవాలని అని చెప్పి ఒక ధైర్యాన్ని ఇచ్చిన కాళోజీ నారాయణరావు గారు లాంటి నేను కళ్ళారా చూసినా కాబట్టి అసలు ఏంటి, ఆయన నిలువెత్తు పోరాటంలాగా కనిపించేవాడు. ఎంత హైటు, తెల్ల గడ్డం, ఆయన నడుస్తూ ఉంటే ఒక నిలువెత్తు పోరాటం మన ముందు నిలిచుంటే ఎట్లా ఉంటుంది. అట్లాంటి వ్యక్తుల్ని చూసిన వాడిని, చదివిన వాడిని. ఇంకా మోరోవర్ మా నాన్నమ్మ ఉండేది. మా నాన్నమ్మ ఇండిపెండెంట్ ఉమెన్కి, ఇప్పుడు వీళ్ళందరూ ఇండిపెండెన్సీ అంటే మాకు స్వేచ్ఛ, మేము స్వతంత్రం అంటున్నారు, కానీ మా నాన్నమ్మ ఆ రోజుల్లోనే ఇండిపెండెంట్ ఉమెన్కి బాగా ప్రతీక అన్నట్టు. మా నాన్నమ్మకి మా నాన్న వాళ్ళు మొత్తం 5 కొడుకులు సార్. అంటే అందరు 5, 10 ఏళ్లలోపు పిల్లలు 5 పెట్టుకొని భర్త చనిపోతే బతికి వాళ్ళందరినీ ప్రయోజకులను చేసి లోకాన్ని ఎదిరించి పోరాడి వాళ్ళందరినీ ఒక చేసి 90 ఏళ్ళ వయసులో చనిపోయింది మా నాన్నమ్మ. ఆమె చూడని పోరాటం లేదు. ఈ రజాకార్ల గురించి కళ్ళకు కట్టినట్టుగా చెప్పారు. అసలు నా పాటలో నాకు బాగా గుర్తింపు వచ్చి నేను ముందుకు పోవడానికి బాగా తోడ్పడ్డ బొంబాట అనే పాట ఉంది కదా, ఆ బొంబాట అనే పదం కూడా మా నాన్నమ్మ దగ్గరే విన్నాను నేను. ఓకే. ఆమె ఏదైనా పండక్కి బట్టలు వేసుకుంటే బొంబాట ఉన్నవరా అనేది ఆ పదం బాగా గుర్తుండిపోయింది నాకు. అదే నాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిపెట్టింది. పెద్ద సక్సెస్ కూడా పెద్ద సక్సెస్ అదే నాకు. అంటే మన వైపు తిరిగి చూడడానికి, అమ్మ వీడియో కూడా బాగా రాస్తున్నాడే, ప్రయోగాలు కొత్తగా ఉన్నాయి అని చూడడానికి అది నాకు ఉపయోగపడింది. అట్లా మా నాన్నమ్మ పూసకొచ్చినట్టుగా ప్రతి విషయం చెప్పేది. ఈ ధాన్యం దాచే గుమ్మి అంటాం మేము, ఆ గుమ్ముల్లో దాక్కునే వాళ్ళంట రజాకార్ల ఆగడాలకి తప్పించుకోవడానికి. ధాన్యం దాచే పెద్ద పెద్ద బుట్టల్లో దాక్కుంటే ఆ తుపాకీ దానికి బాయినెట్ అది ఉంటుంది కదా, కత్తి లాంటిది, అది పెట్టి పొడిచి చూసేవాళ్ళంట ఎవడన్నా ఇలా దాక్కున్నాడా అని. ఎర్రగా వస్తే వాడన్నట్టు మళ్ళీ పొడిచేవాళ్ళు. ఆడబిడ్డల్ని ఆడపిల్ల పుడితే అసలు బయటికి తెలియలేకుండా నోట్లో వడ్ల గింజలు వేసి చంపేవాళ్ళంట. పెద్ద అయితే వాళ్ళ బారిన పడాలి కదా, వాళ్ళ బారిన పడతాను. దాని బదులు చంపడం ఉత్తమం అని చెప్పి వడ్ల గింజలు వేసి చంపేవాళ్ళంట. వడ్ల గింజలు వేస్తే ఊపిరాడదు పిల్లలకి, చంపేవాళ్ళంట. అట్లాంటి అది
తర్వాత బతుకమ్మ అనేది ఎంత దివ్యమైన పండుగ, ఎంత విశిష్టమైన పండుగ. అట్లాంటి బతుకమ్మని బట్టలు విప్పి ఆడిచ్చారు అనేది అంతట కళ్ళ కట్టినట్టుగా అప్పుడు జరిగిన ఇక అమానవీయమైన చర్య, ఒక క్రూరమైన చర్య అన్నట్టు అది చెప్పేవాళ్ళు. అది బాగా చిన్నప్పుడు విని విని లోపల ఉండిపోయింది. అందుకనే అంత ఫోర్స్గా రాయగలిగే శక్తి వచ్చింది నాకు. అంటే ఈ సమాజం అన్ని కష్టాలు పడ్డ సాహిత్యాన్ని కాపాడుకుంది సార్. అవును, ఆ పల్లె పాటని, జానపదాన్ని కాపాడుకుంది. ఎక్కడ పాట మొదల అదే కదండి, అదే ఉనికి, అదే చరిత్ర. జానపదానికి ఉన్న గొప్ప గుణం ఏంటంటే రూపాంతరం చెందడం, రకరకాల ఒక ప్లేస్కి వచ్చి అవన్నీ తన లోపల కలుపుకోవడం. ఇప్పుడు ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి పాట ట్రాన్స్ఫర్ అయితే అక్కడి పరిసరాలన్నీ ఆ పాటలోకి వచ్చి చేరుతాయి సార్. అంటే ఆ పాటలో రెండో చరణంలో మీరు రోకల బండెట్టి కారం దంచి కొట్టి, అది ఆ కసి, ఆ ఉద్వేగం దాంట్లో కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అప్పుడు మొత్తం అప్పుడు వీళ్ళు సెల్ఫ్ ప్రొటెక్షన్ అంతా అదే. వాళ్ళకు కారపొడి, ఇప్పుడు చాకలి ఐలమ్మ గురించి కూడా చెప్తే కంకర రాళ్ళతో తరిమి కొట్టింది వాళ్ళను అని, రాళ్ళ గుట్ట వెనక కూర్చొని రాళ్ళు విసురుతూ వాళ్ళని తరిమి కొట్టింది అని. సార్ అవే వాళ్ళ ఆయుధాలు అందుకని చెప్పేవాళ్ళం. తర్వాత ఇంకా అసలు అప్పుడు శిక్షలు కూడా ఇట్లాగే ఉండేవాళ్ళు. ఎవరన్నా దొంగతనం చేసి అవి చేస్తే ముంత పొగ శిక్ష వేసేవాళ్ళు. ముంతల్లో నిప్పులేసి ఎండుమిరపకాయలు వేసి ఆ పొగ పెట్టి శిక్షించేవాడు అని. ముంత పొగ శిక్షలు కూడా అట్లా ఉండేవి, అంత క్రూరంగా ఉండేవి. అప్పుడు వాళ్ళకు ధైర్యం కూడా అవే ఉండేవి. ఎండుమిరపకాయలు, లేకుంటే ఆ కారపొడి, రోకల్ బండ తెలుసు కదా మీకు. దంచడానికి ఇంత లావు మనకు అది ఉంటుంది. ఇప్పుడు మనకు పసుపు దంచే అవి వేరే అవి ఉంటాయి, కారం దంచడానికి ఒక అది కొడితే, అందుకనే రోకల్ బండకేస్తే తలపండు బలగాలి అంట. అవును, మా దగ్గర ఓ తిట్టు కూడా ఉంటుంది. అంటే వాడు చావడానికి అందంగా తిడతారు, నీ తలపండు బలగా అని తిడతారు. అంటే మన అది చెప్తే అందులో ఎంత అర్థం ఉందంటే, మనం చనిపోయిన తర్వాత లాస్ట్లో కపాల మోక్షం. అవును, అది అన్నట్టు ఆ తిట్టు, నీకు కపాల మోక్షం అవ్వా అనేది తిట్టు. తిట్టులో కూడా పాజిటివిటీ. తిట్టులో కూడా నీ తలపండు బలగా అంటారు. మా దగ్గర తిట్లు కూడా చాలా అందంగా ఉంటాయి, నీ దవడల దగ్గర పడా అంటారు. సార్, ఎలాగో ఈ తెలంగాణకు సంబంధించిన సబ్జెక్ట్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి నా దగ్గర ఒక చిన్న ప్రశ్న ఉంది. చిన్నది కాదు, చాలా పెద్దదే. మీరు తెలంగాణ ఉద్యమం సమయంలో మీ కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంది. అయితే ఒకానొక సమయంలో ఇక పూర్తిగా ఉద్యమంలోకి వెళ్ళిపోయి రాజకీయ నేపథ్యంలోకి వెళ్ళిపోదామా, తెలుగు సినిమా పాటతో ప్రయాణం అయిపోదామా, ఈ సంధి కాలంలో ఏది తెలియక తోచక మీతో పాటు ఉన్న రచయితలు చాలామంది అటువైపు వెళ్ళిపోయారు. మీరు ఆగి అక్కడ కాంట్రిబ్యూషన్ కొంత ఇస్తే సినిమా పాట వైపు వచ్చారు. సో ఆ సమయంలో మీ ఆలోచన విధానం ఎలా ఉండింది? ఇటువైపే రావడానికి కారణం ఏంటి? అప్పుడు చాలా క్లారిటీతో ఉన్నా నేను. సినిమా నా అంతిమ ప్రయాణం, నేను పోవాలంటే సినిమాతోనే, సినిమా రంగమే నాకు అనేది ఫస్ట్ నుంచి గట్టిగా ఉన్నది నా లోపల. బికాజ్ ఆఫ్ మనం ముందు చెప్పినట్టుగా మా నాన్నగారి ఒక కళ నెరవేర్చాలి, అదే నా పని, దానికోసమే నేను ఉన్నాను, అదే నా ఆశయం అనుకుని ఉన్నాను. కాబట్టి సినిమా రంగంలో తాడో పేడో తెచ్చుకోవాలి, చావో రేవో ఇక్కడే మనకు అనుకొని గట్టిగా నిల్చున్నాము. ఉద్యమంలో కూడా చాలా వేదికలెక్కి చేయడం జరిగింది, తెలంగాణ గురించి పాడడం జరిగింది బహిరంగంగా. అంటే అప్పుడు ఇంకా ఉధృతంగా ఉద్యమంలో ఒక ఉద్యమకారుడిగా ఉద్యమించేది లేదు నేను. కానీ తెలిసిన నాయకులు, ఓన్లీ నాయకుల చాటుగా, అంటే చాటుగా ఇన్ ద సెన్స్ వాళ్ళ వరకే ప్రోగ్రాములు ఒక లిమిటెడ్ ఏరియాస్లో చేయడం, అంటే అగ్రెసివ్గా కాకుండా నా వంతుగా రచయితగా గాయకులకు పాటలు ఇవ్వడం, వాళ్ళతో షేర్ చేసుకోవడం. ఇట్లా ఇంకా మీకు కరెక్ట్గా చెప్పాలంటే రసమయ బాలకృష్ణ నాకు మంచి మిత్రుడు. అదే నిష్ఠరదా అది రసమయ బాలకృష్ణ అన్న నేను ఒక 7 years కలిసి జానపద ప్రయాణం చేశాం మేము. జానపద కళారంగంలో 7 సంవత్సరాలు మేము ఇద్దరం బాగా ఒకే మంచం ఒకే కంచంలాగా బతికాం మేము సార్. తర్వాత తన అంతిమ ప్రయాణం రాజకీయం, నేను నా గోలు సినిమా రంగం. అట్లా ఇప్పటికీ మా ఫ్రెండ్షిప్ ఉంది. నేను సినిమా రంగంలో ఇటు వచ్చాను. తర్వాత అందరి నాయకులతో సత్సంబంధాలని, రాజకీయంగా ఇంట్రెస్ట్ ఉంది. అంటే ఇంట్రెస్ట్ ఇన్ ద సెన్స్ తెలుసుకోవడం ఇష్టం, జరుగుతున్న పరిణామాలు గమనించడం ఇష్టం. ఎందుకంటే నేను చదివిన ఒక MA పొలిటికల్ సైన్స్ నేను చదివాను.
అట్లా నాకు ఇది కూడా ఉంది, అందరితో మంచి సత్సంబంధాలు కూడా ఉన్నాయి. బట్ ఆ టైంలో తెలంగాణ వాడిగా నా బాధ్యత నేను నెరవేరుస్తూ, నా వంతుగా పాటలు రాస్తూ, నా వంతు క్యాసెట్లు చేసుకుంటూ, మేము క్యాసెట్ల పరంగా ఎక్కువ మా కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఇచ్చాము.